హలో ఎవ్రీవన్, చాలా అంటే చాలా సింపుల్గా వంకాయ కర్రీ అయితే చేసుకుందాం. మీకు వీడియోలో అన్ని వరుసగా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సపరేట్గా అయితే పేర్లు అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే. సో దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వంకాయలు నీట్గా కట్ చేసుకొని ఉప్పు ఉన్న వాటర్లో అయితే వంకాయ ముక్కలు అయితే వేసుకోండి, కండ్రెక్కకుండా ఉంటాయి. తర్వాత నీట్గా మీరు దానికి కావాల్సిన ఆనియన్స్, తర్వాత వచ్చేసరికి టమాటాలు మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే కట్ చేసుకోండి. నేను ఒక 2 మెంబర్స్ సరిపోయే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. కొంచెం నూనె వేసుకొని దాంట్లో పోపు అయితే వేసేసుకొని కొంచెం కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు తీసుకొచ్చి దాంట్లో వేసేసేయండి. కొంచెం బాగా ఉడికి కలర్ మారిన తర్వాత కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇంకొంచెం ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచెస్ కూడా పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చక్కగా మీరైతే ఫుడ్లో పెట్టుకుని అయితే బాగా హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ మనం ఇంకో వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకుని చెప్తాను నేను. సో చేపల కర్రీ చాలా సింపుల్గా ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తానండి. సో దానికి కావాల్సింది ఏంటంటే మీరు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని తర్వాత అయితే మీరు చక్కగా దాన్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం మీరు ఏం చేయాలంటే చేపలు మంచిగా మీకు నచ్చిన చేపలు ఏదైతే ఉంటాయో అవి మార్కెట్ నుంచి తెచ్చుకోండి. ఫ్రెష్గా కాలంలో దొరికే చేప అయితే బెస్ట్. నేనైతే కాలంలో దొరికే చేప అయితే తీసుకొచ్చాను. దాంట్లో కొంచెం ఫస్ట్గా కొంచెం ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా నీట్గా అయితే మీరు ఎట్లా పిసికితే నీట్గా క్లీన్ అవుతాయి. ఆ పచ్చి స్మెల్ నీసు స్మెల్ అయితే పోయిద్ది. తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని మళ్ళీ బాగా అయితే మిక్స్ చేయాలండి. ఈ కలవడానికి కొంచెం నూనె అయితే వేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి అండ్ దీనిలోపు పొడి రెడీ చేసుకోవడానికి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం వచ్చేసరికి మీకు మన ఇదే అంటారు దాన్ని ఏమంటారంటే మెంతులు, ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. ఆ పొడి అయితే రెడీ అయ్యింది. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ టమాటాలు వేసుకొని నీట్గా అయితే మిక్స్ చేసుకోండి. ముక్కలు కూడా అప్పుడే వేసేస్తే బాగుంటుందండి. అండ్ ముక్కలు వేసి కొంచెం ఒక 5 నిమిషాలు కూడా కాకుండానే మన చింతపండు పులుసు పోస్తే ముక్కలతో పాటే చింతపండు పులుసు కనుక మరిగితే అప్పుడు నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది నాకు తెలిసిన విధానం అండి, ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్న విధానం. సో మీకు కూడా అదే చెప్పాను అనమాట. సో ఈ విధంగా చేసుకోండి, చాలా సింపుల్గా మీకు మాక్సిమం ఒక 20 నుంచి 30 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోడిగుడ్డు నల్లకారం చాలా సింపుల్ అండి, 5 మినిట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. నల్లకారం ఎట్లా చేసుకోవాలి అనేది కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ కొంచెం నూనె పసుపు వేసుకొని అందరు తెలిసిన విధానంగానే గుడ్లు అయితే వేయించుకోండి. పసుపు నూనె వేసుకున్న తర్వాత గుడ్లు బాండీలు వేసుకున్నప్పుడు స్పూన్ పెట్టి తిప్పితే అతుక్కుపోతాయి. నేను చూపించిన విధంగా నీట్గా అయితే తిప్పుకోండి, చేత్తో పట్టుకొని మంచి కలరు అండ్ బాగా అయితే ఉడుకుతాయి. తర్వాత కొంచెం పోపు వేసేసుకొని దాంట్లో మీరు కనుక ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు. డైరెక్ట్ నల్లకారం వేసేసుకొని మీరు పట్టుకున్నది దాంట్లో కోడిగుడ్లు వేసి తిప్పితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మీరు కారం చేసుకున్న విధానాన్ని బట్టి ఈ కూరకైతే టేస్ట్ వస్తుందండి. బట్ 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్